నాగబాబు గారిని డాడీ డాడీ అని పిలిచేది మీరు. అంటే ఇంతమంది ఉన్నప్పటికీ అంత ధైర్యంగా పిలవగలిగేది మీరు ఒకరే అని పిలుస్తూ ఉంటారు కదా. ఆయనతో ఉన్న బాండింగ్ ఎలా ఉండేది, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నన్ను పిలిచాడు, ఇలా రారా అన్నాడు, తీసుకెళ్ళి మా అన్నయ్య నిన్ను అడిగాడు అన్నాడు. ఏంటి మీ లక్కీ వచ్చాక లక్ వచ్చిందంట మీకు? అంతే. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నారు, వచ్చారు మీరు. అంటే అన్ని ప్యాక్ చేసి పంపితే ఆ ముసలోళ్ళ ఆనందం ఎంత అంటారు కదా. అవును. మా కోసం ఇంతవరకు చేపల పులుసు ఎవరు పంపించలేదు, మీరు పంపించారు. ఫుడ్ బిజినెస్ ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, ఇలాంటి ఆలోచన ఏమైనా? ఇప్పుడు ఒక స్టార్ట్ చేస్తున్నా టిఫిన్స్ది. హైదరాబాద్లో ద బెస్ట్ ఇస్తాను నేను. బాగా ఆస్తున్న అమ్మాయిని లవ్ చేశాడు ఆర్పి, అందుకే ఇప్పుడు ఇన్ని చేయగలుగుతున్నాడు. ఒక అమ్మాయికి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇంత చేసిన తర్వాత అవి ఎందుకు ఇంత దూషిస్తున్నాడు ఆర్పి అనేది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. మా బతుకులు చిన్నవైనప్పుడు నీ బతుకేంది, నువ్వేమైనా ఆస్కార్ అవార్డు ఆర్టిస్ట్వే? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. సో ఎప్పట్లాగానే సరికొత్త సెలబ్రిటీతో చూసీగా మనం, అంటే బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి జెన్యూన్గా హార్ట్ఫుల్గా రెడీగా ఉన్న ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆయన ఎవరో కాదు, ఆర్పి గారు. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసి తెగ వైరల్ అయిపోతున్నారు. అసలు ఏంటి కదా అడిగి తెలుసుకుందాం, అడిగేద్దాం అసలు ఏం జరుగుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన పర్సన్ పొలిటికల్లోకి వెళ్ళి ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఏంటి రీజన్, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మనకెందుకు ఆలస్యం, వెంటనే ఆయనతో మాట్లాడి బోలెడన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే ఆర్పి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా రోజులకి. ఏంటి మామూలుగా కాదుగా ట్రెండ్ అవుతున్నారు, వైరల్ అవుతున్నారు, ట్రోల్ అవుతున్నారు అని చెప్పలేము, అంటే సిచ్యువేషన్స్ డిమాండ్. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ పోరాటం అంతా తిరుమల మీదే ఉండేది కదా, ఎందుకు అంత ఫోకస్డ్ గా తిరుమల మీద? ఫోకస్ లేదమ్మా, నేను ఒక హిందువుని, మనది హిందూ దేశం, భారతదేశం అనేది హిందూ దేశం కాబట్టి వెంకటేశ్వర స్వామి అనే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు ఉంటే ఎవరికీ లేని విశిష్టత వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఉందంటే 7 కొండల మీద ఉంటాడు. అంటే అన్ని మృగాలు, అన్ని జంతువులు, అన్ని పాములు, ఒకటే రెండు కాదు కదా, అన్ని దాటుకొని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహం చూడడం కోసం ప్రపంచంలో ఉన్న మూలల నుంచి వస్తారు. 10 మంది అయితే ముస్లిమ్స్ కూడా వెళ్తారు పైకి, అంత ఇష్టం వాళ్ళకి. అలాంటి కొండ మీద ఉంటే దాన్ని సర్వనాశనం చేస్తారు. ముస్లిమ్స్ కి కూడా చరిత్ర ఉంది కదా, తిరుపతితో లింక్ అయిన బీబీ నాంచారమ్మ. అవును, అదే అందరూ వెళ్తారు. బాగా అక్కడ కుండీలో డబ్బులు వేస్తారు, పైన ఉంటారు కొంతమంది చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఇక్కడ బీహార్ నుంచి, ఒకటి కాదు ప్రపంచంలో రాయలసీమ లేకపోతే ఆంధ్ర తెలంగాణ అని కాకుండా మిగతా లాంగ్వేజెస్, అంటే స్థానికంగా ఉండే జనాలే కాకుండా ప్రపంచంలో ఉన్న జనాలు కూడా ఆకర్షింపజేసింది వెంకటేశ్వర గుడి. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, అంటే ఇన్ని రోజులు చాలా బిజీ అయిపోయారు పొలిటికల్లో. ఎలా అంటే అరిచేసి గొంతున పెక్కర రాదు అనుకునే వాళ్ళని చూసేవాళ్ళం. అసలు ఎలా స్టార్ట్ అయింది కెరియర్, ఏంటి ఇలా అడుగు పెట్టిన మీరు ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తా ఉంటది? మాది నాయుడుపేట దగ్గర సగుటూరు, అప్పటి నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి అయిపోయింది. మా అన్న, నేను, మా అక్క ముగ్గురమే. మా నాయన పేరు వెంకటాద్రి నాయుడు, మా అమ్మ పేరు పద్మమ్మ. సో మాది ఒక మధ్యతరగతి కుటుంబం. అలా నేను మా 1 నుంచి 5వ తరగతి సౌటులో చదివా, 6 నుంచి 10 చలమాంచాను. ఇంటర్మీడియట్ సీకేఎం తేజ జూనియర్ కాలేజ్ నాయుడుపేట. డిగ్రీ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ స్టాటిస్టిక్స్ వచ్చేసి శ్రీ సోనంద్రపార్తి డిగ్రీ కాలేజ్ గూడూరు. దాని తర్వాత ఆర్థిక పరిస్థితులకి ఇంకా నేను చదువుకోలేను, అంటే మెరిట్ స్టూడెంట్ని బాగా. కానీ ఇంకా మనం పోయే కొద్దీ చదువుతున్నాం కానీ ఇంట్లో పెట్టే పరిస్థితి లేదని, ఇంకా మనం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇంకెక్కడ వెళ్ళి చెయ్యాలి అనుకుంటే, అప్పుడు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, కొంచెం యాక్టింగ్ చేస్తాననే పేరు ఉంది కాబట్టి ఇమీడియట్లీ ఇండస్ట్రీకి వెళ్దాము. సో ఇండస్ట్రీకి వస్తే మన మాత్రం మనం పడచ్చు. అంటే ఇదంతా చదువుకునేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీకి లేదు అసలు. తర్వాత ఉండింది, నేను యాక్టింగ్ చేసేవాడిని, నేను సరదాగా స్టాండప్ కామెడీ చేసి నవ్వించేవాడిని, ఏదో వచ్చి దాన్ని మిమిక్రీ చేసేవాడిని, ఏదో ఒకటి చేసేవాడిని. కాలేజ్ లో సెమినార్స్, డాన్సులు, మొత్తం ఒక గ్రూప్ లీడర్ గా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయో, దాని తర్వాత చదవాలన్నా కూడా ఇంకా ముందుకెళ్ళే పరిస్థితి లేదని చెప్పి ఇంట్లో బాధ పెట్టలేక కావాలనే నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉందని వచ్చేసా. 7 వస్తే 7 సంవత్సరాలు పడుతుంది కూడా నాకు తెలుసు.
అప్పుడు నాన్నగారు వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇబ్బంది కలిగించలేదా మీరు కలిగింది. నేను డిగ్రీలో కూడా మా ఇంట్లో అన్నం తీసుకెళ్ళా. ఎవరో మా క్లాస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు అన్నం తినడం తప్ప ఇంట్లో కూడా అన్నానికి పరిస్థితి లేదు కాదు. ఇంట్లో అసలు మాకు అన్నం లేని పరిస్థితి. నేను డిగ్రీ చదివేటప్పటికి ఇప్పుడు చూడండి ఎంత మందికి అన్నం పెడుతున్నారు. అవును. ఇంక ఇవన్నీ ఎందుకు, వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నాకు ఉన్న ఏదో కొత్త టాలెంట్తో మనం హైదరాబాద్కి వెళ్ళిపోతే అట్టైనా హైదరాబాద్లో మనం పస్తులు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నాయి, ఇంట్లో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి అప్పుడు కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇక్కడ రాగానే తెలిసిపోయింది ఇది అంత ఈజీ కాదు మనం అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం, రైటర్ అవ్వడం అని. దాని తర్వాత నేర్చుకునే సందర్భాలు ఉన్నాయా? నేను ఇప్పుడే ఏడవను నా జీవితంలో. నాకు తెలుసు నేను ఏ స్థాయికి వెళ్తానన్నది నేను ముందే నాకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి తెలియక, మనకు బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, మంచి షూ ఉండాలా, మినిమం బట్టలు ఉండాలా, 100 రూపాయలు డబ్బులు ఉండాలా, కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలా అని అర్థమైనప్పుడు నేను ఏం చేసేయంటే అన్నపూర్ణ హోటల్ ఉంటుంది మన అబిడ్స్లో, ఆ హోటల్లో ఈ ప్లేట్లు గడిగే పని చేరా. మోరీ అంటారు దాన్ని, మోరీ డ్యూటీ అంటారు. దాంట్లో చేరి దాని నుంచి మళ్ళీ బాయ్ డ్యూటీకి అట్ట ఒక 5,000 10,000 అట్లా సంపాదించుకొని 5 జోబీలో పెట్టుకుని మళ్ళీ కృష్ణానగర్కి వచ్చి అవకాశాలు ఎత్తుకునేవాడిని. అలా ఎతికేటప్పుడే ఒక గేమ్ అని మోహన్ బాబు గారి కంపెనీలో గేమ్, తర్వాత రాజుబాయ్, తర్వాత సాధ్యం, తర్వాత గురుడు, తర్వాత సేవియర్ అని ఒక క్రిస్టియన్ మూవీ. దాని తర్వాత 2010 పైన ఒకసారి పిచ్చి ప్రేమను షార్ట్ ఫిలిం చేశారు. ఆయనకు 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అంటే ఏదో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా బాంబేలో, వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా గుర్తులేవు, ఎందుకంటే బాంబు అది తీసి కూడా ఒక 14-15 సంవత్సరాలు అయిపోయిందిగా. ఎవరో పిలిపించారు, ఒక సీడీ పంపించి ఎవరో చెప్తే వాళ్ళు రమ్మంటున్నారు, అది ఇదంటే డబ్బు లేక ఆగిపోయినాయి. దాని తర్వాత అది చూసి శ్రీహరి గారు పిలిపించి సినిమా చేద్దాం అన్నాడు, బలశాలి అని. మంచి భారీ బడ్జెట్, ఆయనకి తెగ నచ్చేసింది అన్నాడు. ఆయనకు ఆరోగ్యం బాగా, చనిపోయారు. దాని తర్వాత జబర్దస్త్ వచ్చింది. నా పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ చూసి ధనరాజు గారు పిలిపించి ధనరాజు గారు అవకాశం ఇచ్చింది. ఆయన శకలక శంకర్ గారు నాకు అంతకుముందే క్లోజు. ఆయనకి ఫోన్ చేసి నేను ఒక జోక్ చెప్తే అది ధనరాజు చెప్పని ఇచ్చాడు. ధనరాజు అన్నది విని మీరు రాస్తారా అంటే వస్తాను. అంతకుముందే నా పిచ్చి ప్రేమ చూసి నా దగ్గర కొంచెం హక్ చేసుకొని, మీరు ఎప్పుడైనా ఒక సినిమా తీస్తే అందులో నాకు అవకాశం ఉంటే డబ్బులు కూడా వద్దు, నీ దాంట్లో చేయడం గొప్ప విషయం, నీ పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ చూశాను అన్నాడు. ఎవరు? ధనరాజు గారు. ఆ తర్వాత ఇది నేను ఫోన్ చేసి చెప్పడం. ఇంకోటి ఏంటంటే జబర్దస్త్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మా అమ్మకు అప్పుడు క్యాన్సర్, 4th స్టేజ్ క్యాన్సర్. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాం, ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తేను, క్రేన్గా చేస్తేను, ఒక కెమెరామెన్గా చేస్తేను పేరు పడుతుంది కానీ తెలియదు. కానీ నటిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఇండస్ట్రీలో ఉన్నాడు కదా. సరే మనం ఇన్ని సంవత్సరాలు నుంచి ఉన్నాం కదా, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమో చివరి కోరిక అనుకుంటే అప్పుడు జబర్దస్త్ ఎంచుకున్నా. అదైతే ప్రపంచం మొత్తానికి నెంబర్ 1 ప్రోగ్రాము. నేను ఈజీగా మా ఊర్లో కనబడతానని చెప్పి అప్పుడు ఈ జోక్ అతను చెప్తే, అతను చూపిస్తే అప్పుడు నేను వచ్చి స్కిట్లు రాస్తూ రైటర్గా, ఆర్టిస్ట్గా అతి తక్కువ సమయంలోనే. ఎక్కువ లెంత్ గా చేసింది ఏంటి జబర్దస్త్ లో? ఫస్ట్ స్కిట్ అంటే లెంత్ ఎక్కువ ఉన్నది మీరు? ఏమీ లేదు, కరెక్ట్ గానే ఉంటాయి. 15 నిమిషాలు అంతే రాస్తే. స్కిట్లు రాసిన తర్వాత అప్పుడు వెంటనే ఇప్పుడు మామూలుగా కొంతమంది కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు స్కిట్ రాయి తర్వాత మెల్లగా స్క్రీన్ ఎక్కిస్తామని చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడున్న అన్ని చూస్తుంటే. సో అప్పుడు మీకు వెంటనే ఇచ్చారా లేకపోతే కాస్త కొంచెం వెయిట్ చేయమన్నారా? లేదు, నేను స్కిట్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నటిస్తూ, అది చూసి ఇమీడియట్ నన్ను ఎక్కిచ్చేసారు. నాకు ఉనికిపోతాను, మాటలు కూడా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు, రోజు వీళ్ళందరూ ఉన్నారు కదా, నేను 7 ఏళ్ళ చెప్తే, ఎందుకంటే అప్పటికే నెంబర్ 1 ప్రోగ్రామ్. నేను ఏడ చెడగొడతానా, నన్ను ఏడ తిడతాను, భయపడతానే చేశా. స్లోగా ఉంటుంది నా వాయిస్ కూడా. ఒక్కొక్క స్కిట్ లో మీరు ప్లే చేస్తే చిన్నగా వస్తుంటే భయపడిపోతుంటాయి, ఎక్కడ ఓవర్లాప్ చేస్తే తిడతారని. అట్లా కొన్ని రోజులకి ఏం చేశా అంటే, స్కిట్ రాసే క్రమంలోనే నా డైలాగ్ నేనే రాసుకుంటాను కదా, అప్పుడు నా స్లాంగ్ లో వేయడం మొదలు పెట్టా. మీ స్లాంగ్ ఇప్పుడు ప్లస్ అయింది, నెల్లూరు స్లాంగ్. అది పెద్ద బీభత్సంగా హిట్ అయిపోయింది. అతి తక్కువ సమయంలో నేను మన రాకేష్ తో కలిపి టీమ్ లీడర్ అయినా. టీమ్ లీడర్ అయిన కొన్ని రోజులకే మళ్ళీ సింగిల్ టీమ్ లీడర్ అయిపోయినా. సింగిల్ టీమ్ లీడర్ అయిపోయిన తర్వాత ప్రతి షోకి వెళ్ళాను, ఆల్మోస్ట్ ఈవెంట్స్కి వెళ్ళాను, షోకి వెళ్ళాను. దాని నుంచి బయటకు వచ్చేసాను ఒక కాంట్రవర్సీతో, నాకు నచ్చక. ఆ తర్వాత బయటకు వచ్చి అదిరిని చేశాను, కామెడీ స్టార్ చేశాను. నాగబాబు గారిని డాడీ అని పిలిచేది మీరు. అంటే ఈవెన్ ఇంత మంది ఉన్నప్పటికీ అంత ధైర్యంగా పిలవగలిగేది మీరు ఒకరే అని పిలుస్తూ ఉంటారు కదా. ఆయనతో ఉన్న బాండింగ్ ఎలా ఉండేది? అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 6వ స్కిట్ 7వ స్కిట్ చేశా. నన్ను పిలిచాడు, రారా అన్నాడు. తీసుకెళ్ళి మా అన్నయ్య నిన్ను అడిగాడు అన్నాడు. నేను వెళ్ళలేదు, కానీ చాలా సార్లు నేను వెళ్ళాలి, నేను
ఒకటి పెట్టుకున్నాం. అదొక ఏ టైంలో వెళ్ళాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని చూడాలి, కలవాలి. 6-7 స్కిట్కి నన్ను పిలిపించి లోపల పీసీఆర్ ఉంటుందిగా, అన్నయ్య నేను అడిగాడరా అంటే వీళ్ళందరూ కూర్చొని అక్కడ ఎందుకు ఇల్లు ఇదుకు అంటే చచ్చిపోతాను అడిగాను నన్ను. వాడు బాగా చేస్తున్నాడు అంటే సరే కలుస్తావు అన్నయ్య చెప్పు నేను తీసుకెళ్తాలే అన్న. నేను తర్వాత వెళ్ళలేదు, నేను ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు కూడా. ఒక టైం వచ్చినప్పుడు వెళ్ళాలా, ఇంకా మంచి పేరు తెచ్చుకుని నేను ఆగిన. వెళ్తే ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్? చేసేది ఏముంది, పరిచయం చేస్తుంది. నేను తెలిసే ఉంటుంది 100%, అప్పుడే చెప్పారు కాబట్టి. చూసాం కదా, ఒక చరిత్రను చూసాం కదా, ఇది చూడలా యముడికి మొగుడు, విజేత ఉన్నాయి కదా సినిమాలు. ఇక్కడ రోషగాడు, నాగు, కొదమ సింహం, స్టేట్ రౌడీ, ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారి లాగా నటించాలి, చిరంజీవి గారి లాగా అందంగా నటించాలి. అందరూ ఆర్టిస్టులే కానీ చిరంజీవి గారు నెంబర్ 1 స్థానం రావడం కారణం ఏంటంటే కామెడీ కూడా అద్భుతంగా చేస్తాడు. మీరు ఇంద్ర సినిమాలో కూడా పైన నుంచి మెట్ల నుంచి కింద పడిపిస్తాను కూడా చూస్తే, అంటే ఒక వ్యక్తి నేను ఫైట్స్ బాగా చేస్తాను అని అనుకుంటే చాలు ఆయన కూడా స్టార్ అవుతారు. అట్లా కాకుండా అన్ని విషయాల్లో కూడా కామెడీ మల్టిపుల్ థింగ్స్ తాగి శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, కొన్ని సినిమాల్లో దంచుతాడు. అంటే తాగడం కూడా ఒక చేయడం కూడా గొప్ప విషయం. అది కామెడియన్స్ చేస్తారు, బాగా కామెడీ చేసేవాళ్ళు అలా నవ్వించడం కొద్ది చేస్తారు. ఒక స్టార్ హీరోయిన్ కూడా కామెడీ కూడా మిస్ చేయరు. ఫైట్స్ కొట్టేటప్పుడు ఉండేటువంటి ఆ చరిష్మా ఫైట్స్ అప్పుడు గోవిందరందరవాడిలో కూడా అది. తర్వాత వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయ్యండి, ఒక చెన్నైకి వెళ్ళి ఆడించి అంచులంచులుగా ఎదిగి ఈ రోజు అంటే ఎన్నో దెబ్బలు తిన్నా కూడా నెంబర్ 1 స్థానాన్ని ఏ రోజు పక్కకు పోనీలే. దాన్ని అట్ట ఇట్ట కూడా దెస్కనీలే, దాన్ని అట్టే పట్టుకున్నాడు. అది పట్టుకోవడం అంటే ఏంటంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఓటమిని ఒప్పుకోకపోవడమే. ఒక్కోసారి 10 ఫ్లాపులు కూడా వచ్చినాయి ఒక సీజన్ లో, 10-12 ఫ్లాపులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ హిట్లు కొట్టి ఈ రోజు ఏంటంటే గాలి అట్టు నిలబెట్టేసాడు. అంటే అంతేకాదు, ఇప్పుడున్న జనరేషన్స్ హీరోస్ అందరూ ఆడియో లాంచ్ పిలిచిన వెళ్ళడం, వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పడం, సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చూసేసారు మా జీవితంలో. ఏ చిన్న చితక విషయం కాదు, అన్ని రకాల పాత్రలు చేశారు. మంజునాథ్లో ఒక పాత్ర చేస్తే, ఆపద్ బంధులో పాత్ర చేస్తే, మీరు చెప్పి అందరిలో పాత్ర చేస్తే అన్ని రకాల హద్దులు మొత్తం దాటేశారు. కాబట్టి అది చిన్న చితక విషయం కాదు, అది ఒక నెంబర్ 1 స్థానానికి రావడం, అలాంటి వ్యక్తిని కలవడం గొప్ప విషయం. ఆర్పి అనగానే అబ్బా వీడియోస్ బాగుంటాయి, కామెడీ బాగుంటది, మిమ్మల్ని చూడడానికి ప్రత్యేకంగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య పొలిటికల్లో పడి ఎక్కడికి పోయినా సరే వైరల్ అవుతూ వీడియోస్ చేస్తుంటే కొంత భయపడుతున్నారు కూడా, అమ్మో ఏం అరుస్తాడో ఏం చెప్తాడో అని చెప్పేసి. సో మళ్ళీ ఆ స్మైల్ తెప్పించాలి అని అంటే ఏం చేస్తారు? మళ్ళీ ఏమైనా సినిమాస్ లో ప్రోగ్రామ్ నాగబాబు గారు ఏదైనా షో చేస్తే అందులో నటిస్తాను. అంతేనా? నాగబాబు గారు చేస్తేనే నటిస్తారా? 100%. నాగబాబు గారు జడ్జికుంటేనే చేసేవాడికి కొంచెం భయం, భక్తి, ఉత్సాహం, ఒక ధైర్యం, ఒక సపోర్ట్. అంటే అది అందరికి అబ్బదు, అది అందరికీ అబ్బదు. కొంతమందికి ఆ సీట్ లో కూర్చుంటే ఎదుటోడికి కష్టపడి నవ్వించాలనే అవకాశం ఉంటుంది. నాగబాబు గారు చేస్తే చేస్తా, లేదంటే ఇక నా జీవితంలో చేయను. నేను ఆ రోజు కూడా నాగబాబు గారు బయటకు వచ్చేసి ఎందుకు వచ్చి అనుకుంటాను మాక్సిమం. మీరు కారణం ఇంకొకటి ఉంది, అక్కడ ఫుడ్ తిన్నా ఇంకో కారణం కూడా ఉంది. నాగబాబు గారు వెళ్ళిపోతే ఎవరెవరు ఆ సీట్ లో ఫుడ్ బాగాలేదని మీరు ఫుడ్ స్టార్ట్ చేశారు బిజినెస్. అదేనా ఏమైనా ఇన్స్పిరేషన్? అది కూడా ఉండొచ్చు, నాకు మనకు తెలియదు. మన బాడీలో ఏమో కొన్ని ఉంటాయి, మనం గుర్తు పెట్టుకోవి. అదే ఫుడ్ అయి ఉండొచ్చు. అసలు మీకు ఎందుకు ఫుడ్ నచ్చలేదని ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు బాగా వండుకొని తినగలరు కాబట్టి అవును, మీ చేతికి మీకు తెలుస్తుంది కదా, అందుకని నచ్చలేదేమో కదా. అవును, నిజంగానే బాగాలేదా? నిజంగా బాగాలేదు. మా అమ్మ మీద వర్షం ఉంటది అక్కడ. నేను ఇప్పుడు కాదు, నువ్వు 15 సంవత్సరాలు ఇప్పటికీ అలానే ఉందంటారా? ఏమో ఇంకా వాళ్ళు పడి చేస్తున్నారు, నేనేం చేసుకోవాలి. అస్సలు బాగున్నది అక్కడ. 100 మంది అడిగినా నేను వెనక తగ్గను, అది వాస్తవం. ఇంత ధైర్యం ఎక్కడిది? నాన్నగారిదా, అమ్మగారిదా, ఎవరిది? ఎవరు ఏమి ఇచ్చేది ఏముందండి. ప్రపంచంలో ప్రతి ఊడు చేసే కామన్ పని చచ్చిపోవడం. అది శ్రీకృష్ణదేవరాయల వల్లగా ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప శ్రేవకుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, సైనికుడైనా చివరిగా చేయాల్సింది, చివరిగా చూడాల్సింది వృద్ధాప్యం, తర్వాత చావే. ఎలాగో చచ్చిపోతా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి బతకాలన్నది నా ఉద్దేశం. అంతే. ఏదో బతకతో వాడికి భజన చేసుకుంటా, లేకపోతే అలా ఇలా చేసుకుంటా వద్దు. ఒక ప్రత్యేకంగా బతకాలి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు, వీడియోస్ చేస్తున్నప్పుడు మీ వైఫ్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే మీ క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ కానీ కంట్రోల్ తప్పుతున్నావు అంటే అన్కంట్రోల్ గా మాట్లాడుతున్నావని, లేకపోతే అంటే చూసుకొని మాట్లాడు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మా ఇంట్లో నాకు ఎవరు చెప్పరు.
ఏదైనా నేను ఒకసారి డిస్కస్ చేస్తాను, ఇలా మాట్లాడతాను ఇలా మాట్లాడాలంటే ఇంతెందుకు అని అనుకున్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు, ఇది నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు కూడా నా థ్రెట్ ఉంది, ఈ రోజున కూడా థ్రెట్టే ఉంది. కానీ నాకుండే వాళ్ళు నాకుంటారు, నా సపోర్ట్ నాకు ఉంటుంది, నాకుండే బలం నాకు ఉంటుంది, నాకుండే ధైర్యం నాకు ఉంటుంది, వేరే విషయంలో. కానీ ఆ రోజు కూడా నేను భయపడ్డా. అంటే బలగం చూసుకొని మాట్లాడుతున్నారా, మీ స్వతహాగా మాట్లాడుతున్నారా? లేదు లేదు, ఎంత బలగం ఉన్నా ఒక సీఎం క్యాండిడేట్ కదా జగన్మోహన్ రెడ్డి, కష్టమేగా మాట్లాడాలంటే. ఎంత బలగం ఉన్నా బలగం లేకపోయినా నేను మాట్లాడే రోజు ఏం లేదు నాకు. సో మొత్తానికి ఇండస్ట్రీని పక్కకు పెట్టేశారు, అయితే బిజినెస్ లో బిజీ అయ్యారు. ఇండస్ట్రీ నన్ను పక్కన పెట్టింది అంటారా? నేను ఇండస్ట్రీ పక్కన మీరు పెట్టారేమో మరి, మీరు చేపల పులుసుని పక్కన పెట్టినట్టు ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీని మీరు పక్కకు పెట్టారేమో అనుకుంటున్నాను. లేదు లేదు, ఈ పొలిటికల్ గా వచ్చిన తర్వాత నేనే కొంచెం ఆలోచించుకొని ఒకసారి దీంట్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఉండగలగాల, ఏదో సరదాగా వచ్చి వెళ్ళిపోకూడదు. కాబట్టి దీంట్లోనే బెస్ట్ అనిపించుకోవాలి. ఓకే, అవును. సో అందుకోసం ఒక పక్క బిజినెస్ చూసుకుంటూ ఒక పక్క పొలిటికల్ గా రన్ అవుతూ ముందుకెళ్తున్నారు. సో మరి కొత్త కాపురం ఎలా ఉంది అంటే, ఆల్మోస్ట్ 9 months అయింది అనుకోండి పెళ్ళయి. మరి 9 months జర్నీ ఎలా అనిపిస్తుంది లక్కీతో? బాగుంటది, అర్థం చేసుకుంటది. ఇప్పుడు మనం ఏ పని చేసినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడి గురించి నేను మాట్లాడాలన్నా ఇంకొక అమ్మాయి అయితే భయపడుతుంది, ఎవరైనా. తను అట్లా కాదు, లోతుగా ఆలోచిస్తుంది. నేను మాట్లాడగలను, నాకు తెలుసు ఎలా మాట్లాడాలి కరెక్ట్గా, తను ఆలోచిస్తుంది, ఆలోచించి ఇమ్మీడియట్లీ మాట్లాడంటది, భయపడతాం. ఏ రోజు నేను తను తీసుకున్న డెసిషన్లో పక్క రోజు వచ్చి మనం ఆ తప్పు చేసేమని అందం. నేను ఆలోచిస్తే రాత్రి అంతా కూర్చొని ఆలోచించి నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను, ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అని తనకు కనిపిస్తే ఉదయాన్నే డ్రెస్ ఇచ్చి బాగుంటది. నేను జెన్యున్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే చాలా మంది ఇప్పుడున్న కపుల్స్ కానీ కొన్ని మాత్రమే డిస్కస్ చేస్తారు వైఫ్ తో, కొన్ని వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసేసుకొని ముందుకెళ్తుంటారు, అది ఫ్లాప్ అయిన తర్వాత కానీ తెలియదు. సో మీరు అలా చేస్తారా, లేకపోతే ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉంటారా? ప్రతిదీ అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నాయి చెప్పక్కర్లే, ఇలాంటివి ఓకే. అంటే రిస్క్ అయ్యేవి ఏమన్నా? నేను ఏది రిస్క్ అని ఫీల్ అవ్వను. ఇంట్లో వాళ్ళకి రిస్క్ అనిపించినప్పుడు చెప్తాను, నాలా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. కూర్చోబెట్టి ఎలా అంటే వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు, షాక్ లో ఉంటారు. అప్పుడు కూర్చోబెట్టి 1 గంట చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. సో కోపం ఎవరికి వస్తుంది ఎక్కువ, మీకా తనకా? కోపం నాకే వస్తుంది, వచ్చినా ఏం చేయగలని చెప్పు, దెబ్బలు తిని గమ్మున కూకోవడం తప్ప. పడుతుంది ఒక్కోసారి భయంకరంగా, ఒక్కోసారి తాగేసి ఇంటికి వెళ్తాను కదా ఎప్పుడన్నా, ఆ రోజు మూడింది బడిత పూజే, పర్మిషన్ తీసుకొని తాగాల. ఈ మధ్యన అది కూడా ఏమీ లేకుండా బంధువులే ఏమీ ఒప్పుకోదు. వెరీ గుడ్, మంచిది లక్కీ, మనకి హెల్త్ మంచిది. రెండోది కూడా మందు విషయంలో వాటి విషయంలో డైవర్ట్ అయిపోతారండి. అది అంటే తెలుసు కదా, ప్రత్యేకంగా అమ్మాయిలు ఎందుకు బాధపడతారంటే అందుకే 100%. తాగినారంటే మాత్రం ఆ రోజు అంటే ఏదన్నా ఒక కార్యక్రమం ఏదన్నా ఉంటే అర్థం చేసుకుని చెప్తుంది. లేదంటే కొంతమంది అంటారు, ఏమయ్యా నీ భార్య చెప్తే వింటావా ఇదంటే, రేపు మనం పోతే భార్య రోడ్డు మీద పడుతుంది. ఇప్పుడు మనం పోతే రేపు భార్య రోడ్డు మీద పడుతుంది, ఆ పడకుండా చెప్తుంది. చెడిపోవాలని చెప్పట్లేదు, ఎందుకు చెప్తే ఇప్పుడు ముందు తాగు మంచి పిల్లలు అయిపోతారా? తాగమంటే ఇప్పుడు ఒక అకేషన్ లేకపోతే ఏదైనా సరదాగా ఉన్నప్పుడు తాగాలి. కానీ నీ ఇష్ట ప్రకారం ఉదయం 4:30 స్టార్ట్ చేసి నైట్ 10 అవుతుంది నమ్ముకొని వచ్చినప్పుడు ఏదేమైనా అది మంచి మాట, దాన్ని నేను దెబ్బలు తిన్నాను కూడా సిద్ధమే. ఇంకో 2-3 సార్లు కొట్టింది, తాగానా వద్దనింది, తాగానా మనం వేసింది, తప్పే ఉంది. ఇప్పుడు భార్య అయినంత మాత్రం మన చేతిలో ఉండాలి. గొడవ పెద్దగా అయింది ఎప్పుడన్నా ఇద్దరికి? అంతేం లేదులేమ్మా, గొడవ మీరు కాంప్రమైజ్ అయ్యేలాగానే కనిపిస్తుంది. నేనే అవ్వాలమ్మా, నీకు తెలియట్లేదు. నేను పొరపాటు నా వైపే ఉంటుంది, తన వైపు ఉండదు. తన పొరపాటు చేయడానికి ఏముంటది పాపం, ఇంట్లో ఉండేది, ఇంట్లో మా నాయన చూసుకుంటది బాగా. కాబట్టి తను ఏమందు, నేనే ఏదన్నా ఫ్రస్ట్రేషన్ లోనో లేకపోతే ఇంకోటి అంటే. మీ నాన్న ఎవరికి సపోర్ట్? తనకే. నాకు మా ఇంట్లో ఊరు సపోర్ట్ ఇవ్వరమ్మా, అంటే మీరు డిట్టు మీ నాన్నగారే. అవును. కొంతమంది ఏంటంటే ఈగోలా ఫీల్ అవుతుంటారు కదా, అంటే నన్ను డామినేట్ చేస్తుంది, నేను చెప్పినట్టే వినాలంటే. ఎవడో బయట బొచ్చుగాడి కోసం మన పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడితే ఏం సాధిస్తాం? ఆడెవడో వచ్చాడు, ఆడి ముందు నా భార్య నాకు టీ పెడుతుంది, కాఫీ పెడుతుంది, ఆడెవడ ముందు నా భార్య నేను చెప్తే వింటది అనే మాటలు మనకు అనవసరం. గుర్తుపెట్టుకో, ప్రేమించుకునేటప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు డ్రామాలు అన్నిటి ఉంటాయి. నేను బాగా ఆ బ్యాచ్ కాదు ఆర్పి. నా భార్య నన్ను తన్య కొట్టినా కూడా చెప్పుకుంటా నేను. మీ లైఫ్ లో తీసుకున్న ఒక బెస్ట్ డెసిషన్ అని చెప్పుకోవచ్చా? 100%. నన్ను ఆగడం అంటే చిన్న చితక విషయం కాదు, అది అమ్మో అది పెద్ద విస్ఫోటనం అది. కానీ
అర్థం చేసుకుంది కాబట్టే నాతో రాగలిగింది. నాతో ఉండాలంటే చిన్న విషయం కాదు. బాగా ఆస్తున్న అమ్మాయిని అవును. లవ్ చేశాడు ఆర్పి, అవును. అందుకే ఇప్పుడు ఇన్ని చేయగలుగుతున్నాడు. ఆర్పికి ఆ అమ్మాయి పడిందా లేకపోతే ఆ అమ్మాయి ఆర్పికి పడిందా అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చాయి. మళ్ళీ ఎందుకో మరి డైవర్ట్ అయిపోయింది అవన్నీ. సో దానికి ఇప్పుడు మీరు ఆన్సర్ ఎంత గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఒక అమ్మాయి ఆస్తి గురించి కానీ ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు. అది వాళ్ళు నేను అనుకున్నా నాకు పర్వాలేదు, తనకు ఆస్తి ఉందా లేదా ఉందా లేదా అనేది నాకు తెలుసు, నాకు తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఒక అమ్మాయి క్యారెక్టర్ మించిన ఆస్తి ఈ ప్రపంచంలో ఏది ఉంటుంది? ఇప్పుడు ఈరోజు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, లాయర్లు, సెలబ్రిటీలు, వీఐపీలు అయిన వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప అవతలకి డబ్బులు ఉండాలి అంటే అది అయ్యే పని కాదు. అది మనం ఒక వ్యక్తి యొక్క విలువ, ఇప్పుడు ఒక వ్యక్తి ఎదగాలి. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, ఇప్పుడు భారతదేశం మొత్తం మీద రాకెట్లు ఎక్కడ వెళ్తారు? శ్రీహరికోట. ఏం ముంబై లేదా, ఢిల్లీ లేదా, భారతదేశ రాజధాని ఢిల్లీ లేదా, పెద్ద పెద్ద స్టార్లు ఉండే ముంబై లేదా, లేదా తెలంగాణ లేదా, కేరళ లేదా, చెన్నై లేదా, భారతదేశం గర్వించదగ్గ ఇన్ని ప్రదేశాలు ఉండగా నెల్లూరు తడబాట దగ్గర ఉండే, సులూరుపేట దగ్గర ఉండే శ్రీహరికోటలోనే ఎందుకు వెళ్తారు? ఆ ఉష్ణోగ్రత, ఆ సముద్ర అనుకూల పరిస్థితులు ఇట్టే కదా. లవ్ అదే ఒక మనిషిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కూడా అలాంటిదే. సో మీ రెండు సోల్స్, ఆత్మలు కలిసాయి. ఎవరికి నేనే కాదమ్మా, ఎవరు ఇష్టపడి పెళ్లి చేసుకునే ఏదున్నా అమ్మాయి క్యారెక్టరు, అమ్మాయి ఉన్నత విలువలు అర్థం చేసుకునే గుణం అది. అంటే మనం ముందుకెళ్ళే క్రమంలో మనం పూర్తిగా అర్థం చేసుకొని, అన్నానికి లేనప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, మనం ఓటంలో ఉన్నప్పుడు కానీ పూర్తిగా మనం అర్థం చేసుకోవడం అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు. సో మీ ఇద్దరికి అభిప్రాయం ఎక్కడ కుదిరింది? పెళ్లికి ముందు మీరు ఎలా ట్రావెల్ చేశారు? ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండడానికి మీరు మాట్లాడుకున్నవి ఏంటి? హిమాయత్ నగర్ దగ్గర ఒకటి ఉంటుంది, ఆర్సీ రెడ్డి కదా గ్రూప్స్, అక్కడ నేను వేరే పని మీద వెళ్తే గెస్ట్గా వెళ్తే అక్కడ తను వచ్చింది. అలా చూసి ఫస్ట్ అనుకున్న ఈ అమ్మాయి బాగుంది చూడడానికి, మనతో ఉంటే బాగుంటుంది అనుకున్నా. నిజంగా చెప్తాను, ఫస్ట్ సైట్ చూసి తర్వాత నెంబర్ తీసుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడతా. మీరు తీసుకున్నారా? తను తీసుకున్నారా? నాకెవరు ఎవరమ్మా, నా మొహం చూసే ఎట్టుంటుందో, నువ్వు ఎట్లా తీసే ఏమైంది మీ మొహానికి? థ్యాంక్ యూ, ఫస్ట్ నాకు ఒక గౌరవాన్ని ఇచ్చావు. లేదు లేదులే, తను బాగుంటది, నేను అబద్ధం చెప్పట్లే. అమ్మాయిలో అన్న తర్వాత చెప్పేది ఏంటి, మిడిమిడి సొగసంతా ఈ మొహాల మీదే ఆధారపడి బతుకుతుంది లోకం. కాబట్టి చూసే బాగుంది, మంచి అమ్మాయి, మంచి రెస్పెక్ట్గా మాట్లాడింది. నెంబర్ తీసుకుంటే కట్ చేస్తే ఆ నెంబర్ తంద కాదు, వాళ్ళ అమ్మదే. ఓడి అమ్మ గొడవ, ఆవిడతో 6 నెలలు జర్నీ చేస్తుంది. మధ్యలో అక్కడ పోతేనేమో కాలేజ్ దగ్గరికి లేదు వెళ్ళిపోతుందనే, ఈ ఉండే ఒకే అవకాశం వాళ్ళ అమ్మ నెంబరు. ఆ నెంబర్లో నేనేమన్నా తన గురించి మాట్లాడితే నన్ను అనుమానించేసి ఆ నెంబరే మార్చేస్తాను భయంతో. తిన్నావా, తిరిగినారా, ఎట్టున్నారు, ఏం చేస్తున్నారు, అది ఇది. 6 నెలల తర్వాత తనకు ఫోన్ ఇస్తే మాట్లాడి 2-3 సంవత్సరాలు జర్నీ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడారా? నాకు మధ్యలో తను ఏమన్నా ఇస్తే మాట్లాడదాం, నేను తను ఇవ్వదే. ఏమని మాట్లాడారు? కాల్ చేసి బాగున్నారా, నేను బాగుండవు తండ్రి, ఎట్లున్నారు, ఏంది నాకెందుకు చేస్తున్నారని ఏమన్నా అలా అనుమానం రాకుండా ఉండడానికే ఏదేదో మాట్లాడేటోడిని, ఏదేదో అక్క బాగున్నారా అని చెప్పి మాటే. ఆ తర్వాత ఎట్టక్క వైజాగ్లో సముద్రం బాగుందా, ఏదేదో మాట్లాడేటోడిని. చివరికి ఇష్టపడితే వాళ్ళు ఒప్పుకొని చేసుకున్నారు. తను మాట్లాడినప్పుడు తనేమని మధ్యలో మాట్లాడింది. ఒకసారి సడన్ గా హైదరాబాద్కి వచ్చింది, అప్పుడు వీళ్ళు కలిసా. అప్పుడు వాళ్ళ అమ్మలో చెప్పి ఫస్ట్ లో ఒప్పుకోవాలి, తర్వాత ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా చాలా డీసెంట్ ఉంటారు కదా. అవును, అంటే చేపల పులుసు ఓపెనింగ్ కి అలా వచ్చినప్పుడు చూసాము. అవును, ఫ్యామిలీ కూడా అంటే అంత అంగు ఆర్భాటాలకు పోకుండా. అవునవును, వాళ్ళ అమ్మ మంచి క్యారెక్టర్. ఎప్పుడు ఏది మాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి బాగా అర్థం చేసుకుంటది. బ్రీడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది. మీరు బాగా చూసుకున్నారు కదా, అఫ్ కోర్స్. వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకుంటే మిమ్మల్ని ఆవిడ బాగా చూసుకుంటారు. వాళ్ళ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడితే ఆవిడకి కూడా బాధే కదా. దానికి ఆ విషయంలో భలే ఆనందం. మన అమ్మాయి కొడుతుంటది ఆర్పిని. అదే అంటున్నా, నిజమేనా బాగా చెప్పేది. అంటే ఒకవేళ వెళ్ళి చేసుకున్నా మన బిడ్డ కంట్రోల్లో పెట్టుకొని, చాలా మంది కంట్రోల్లో కంట్రోల్ అంటే ఏంది, మనిషి సంసారాన్ని ఒక లైన్ లో కంట్రోల్ అంటారు. ఆ కంట్రోల్లో తనను పెట్టుకోవడం అనేది తను భలే ఆనందపడుతుంది. అప్పుడు నన్ను తిట్టడం, నన్ను కొట్టడం ఉంటాయి కదా సరదాగా, అవన్నీ చూసి భలే ఆనందపడుతుంది. ఓహో పలానోడితో వెళ్ళా, మనోడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీరు దానికి తిరగబడి ఇంకేమైనా గొడవ అయితే వాళ్ళు భయపడతారు, కానీ మీరు దాన్ని స్పోర్టివ్ గా తీసుకొని. లేదు, అంత ధైర్యం కూడా నాకు లేదు. మ్యారేజ్ అయితే మా అని ఉంటుంది. సో మీ ఇద్దరి డ్రీమ్ ఏంటి అసలు ఇప్పుడు?
2-3 ఉన్నాయి. ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఓకే. మొత్తానికైతే ఆర్పి గారు ఇప్పుడే ఇంతకు ముందు నేను అడిగినప్పుడు ఇండస్ట్రీని పక్కకు పెట్టలేదు, ఇంకా ఉంది, డ్రీమ్ ఉంది. మీరు ఇంకా ఇండస్ట్రీని పక్కకు పెట్టలేదు. మీ ఇద్దరు డ్రీమ్ అయితే ఇది ఒకటి, ఇంకా 2 ఉన్నాయన్నారు. అవేంటి? 2 పొలిటికల్ కెరీర్, రెండోది ఇప్పుడు చేయబోతున్న ఒక బిజినెస్, ఫుడ్ బిజినెస్. దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, బాగా కరెక్ట్గా జరగాలి. సో ఈ 3 పెట్టుకున్నారు. మీ బుల్లి చిన్న ఆర్పి వచ్చేలోపు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఏముండదండి, ఒకటి చెప్తానండి, మనకి ఎంతలో ఉంటే అంతలో పెరుగుతాడు ఆడు. ఆడొచ్చే లోపల మనం అంతా రెడీ చేసి రానాయన అని చెప్పక్కర్లే. మనకి ఎంతవరకు ఉందో అంతవరకు చదివిపిస్తాం, అంత చేస్తాం, అంతవరకు ఓకే తప్ప ఆయన వస్తున్నాడు కదా అని మొత్తం బంగారు సంచులు అన్నీ రెడీ చేసి నా కొడుకు నేను ఇది చేసిన చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మన స్థాయి ఎంతో, మన బతుకులు ఎంతో, అంతవరకే బిడ్డ సాకడం అయినా ఎదగడం అయినా ఉంటుంది. నాన్నగారిని మంచి హాస్య నటుని చేయొచ్చు కదా సినిమాల్లో పెట్టి. ఎందుకమ్మా, ఇప్పుడు నేను వచ్చిన ఇద్దరు ఉండకూడదు కుటుంబంలో, ఆశనట్లు అంతేనా? ఆశ ఎక్కువైపోద్ది, నిండిపోద్ది, పగిలి. అంటే ఆయన తలుచుకోగానే ఆయన ఫేస్ నాకు ఇమాజిన్ చేసుకోగానే ఎంత ఇన్నోసెంట్. అన్నానికి ఇప్పుడు తొక్కేసి నీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు, ఇప్పుడు ఇచ్చే అవకాశం రమ్మని చెప్పండి, చక్కగా మాట్లాడతాం. అవును, నాలో ఉందా నిజంగా? నేను ఏమన్నా దాన్ని వదిలేశానా? వదిలేశారు అంకుల్, మీరు వదిలేశారు. నేను చెప్పాను ఆయన డ్రామాలకు ఏమైనా బాగా వేసేవాడు. ఇప్పుడు ఎంత 65 అంత వయసు వచ్చేసింది, ఇంకెక్కడ. మీరు రోజా గారు మీరు చేసిన వ్యాఖ్యలకి కొంత కామెంట్స్ వచ్చినాయి. ఇండస్ట్రీలో ఉన్నారు, జబర్దస్త్లో ఆవిడతో పాటు కలిసి వర్క్ చేశారు. రోజా గారు వచ్చి మీ చేపల పులుసుని కూడా ప్రమోట్ చేయడం జరిగింది తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు. ఇంత చేసిన తర్వాత ఆవిడని ఎందుకు ఇంత దూషిస్తున్నాడు ఆర్పి అనేది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్ మాత్రమే నన్ను అడుగుతున్నా. సరే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు తెలుగు సినిమాలు చేసింది చాలా మూవీస్ చేసింది. నాగబాబు గారితో ఏం చేసింది? జబర్దస్త్ చేసిందే. మరి వాళ్ళు ఎందుకు తిడుతుంది? వాళ్ళ తమ్ముడిని ఎందుకు తిడుతుంది? ఓకే, వాళ్ళని తిట్టడం వల్ల మీరు వాళ్ళు తిట్టడం వల్లనే కాదు. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారమ్మా, వచ్చిన మా ఇంట్లో భోజనం చేసి మీ ఇంట్లో భోజనం చేసి నాకు అనవసరం. ఇంకా ఒక ప్రేమతో కూడింది అయిపోయింది. మనం ఒక వ్యాపారానికో లేకపోతే ఒక రాజకీయంగా వెళ్ళినప్పుడు, నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, ఇంకో పొజిషన్లో మీరు ఉన్నప్పుడు, మీరు చేసే తప్పుల్ని కనిపెట్టడం, మాట్లాడడం అనేది నా బాధ్యత. 100% నా బాధ్యత. అది నేను లేనిపోయిన మాట్లాడలేదు కదా. ఇప్పుడు రోజాని ఏదైతే నేను రోజా గారుని మాత్రం అన్నాను, ఎడిట్ చేసుకోలేదు, తీసేసుకో, నాకు అనవసరం. నేను ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇంకా నేను సైడ్ అవును. ఇప్పుడు రోజా ఉంది 100%. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని గాడి దానిలేదా? అసలు ఏం సందర్భం ఉంది? అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉంది? అతను ఏమన్నాడు నిన్ను? పవన్ కళ్యాణ్ గారు రోజాని ఏమన్నా అన్నాడా? ఒక్క మాట అన్నాడా? ఆవిడ అనిన తర్వాత ఏదైనా అన్నాడేమో తప్ప. వాడు గుర్తుపెట్టుకోండి, ఆవిడ రోజా అయిందా, లేకపోతే రాజా అయిందా, లేకపోతే ఇంకోటి అయిందా, నాకు అనవసరం. చిరంజీవి గారు అన్యాయంగా ఇంకొకరిని అనడం, దూషించడం తప్పు, నోటుకు వచ్చింది కుయ్యడం తప్పు, 1000 కోట్లు ఎత్తేయడం తప్పు, అథవా రాజకీయ పదవి కోసం దిగజారిపోవడం తప్పు. నోటుకు ఎంత వస్తే అంత, ఏదో చేపల మార్కెట్లో తిట్టుకున్నట్టు, లేకపోతే బోర్ దగ్గర బిందుల దగ్గర ఆడలు కొట్టుకున్నట్టు మనం ప్రవర్తించకూడదు. 100% ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ఒక ప్రొఫెషన్ లో. అదేనమ్మా, ఇప్పుడు చిరంజీవి గారు ఆవిడ మినిస్టర్ ఇంటికి చీర పెట్టి అంత అన్నం పెట్టి సరే అమ్మ సంతోషంగా ఉండాలి, మరుక్షణం పవన్ కళ్యాణ్ గారు తిట్టిందిగా. ఇప్పుడు తిరుపతి ఓపెనింగ్ వచ్చింది అంటారు, తిరుపతిలో ఉండే స్థానికంగా ఉండేవాళ్ళు ఆయన ఆవిడ పిలిచారు. దర్దాపులో నగరి దీనికి క్లారిటీ కావాలి, మీరు పిలవలేదా ఎవరిని? రోజా గారు. వాళ్ళు పిలిచిన తర్వాత నా ధర్మం ప్రకారం నేను పిలిచి ఆవిడ వచ్చింది. ఆవిడ పిలవడానికి, నేను రావడానికి, ఆవిడ మంచి చెడు నాకు అవసరం. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు జబర్దస్త్లో ఒక 30 మంది పనిచేస్తున్నారండి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అన్నదాన్ని బట్టి అయితే షో ఆడదాం. వాళ్ళు మంచి కమెడియన్నా సరైన కమెడియన్ కాదన్న విషయంలోనే షో ఆడుతుంది. ఆవిడ మార్కులు ఇవ్వాలన్నా వాడు కామెడీ బాగా చేసే లేదా మీద ఆధారపడుతుంది తప్ప వాడి కోపం ఎక్కువ, ఇంట్లో పిల్లల్ని కొడతాను ఎవరు తీసుకోరు అక్కడ. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆవిడ రాజకీయం చేసేటప్పుడు కూడా ఈడ ఎట్టయితే రోజా గారు బాగున్నారు, ఏం ఆర్పి తిన్నావా, ఏం ఆర్పి ఈడ వరకే ఉంటుందండి. ఒక్కసారి రాజకీయంకి వెళ్ళిన తర్వాత ఆవిడ టార్గెట్ చేయడం కాదు, ఆవిడ టార్గెట్ చేయాలి నేను అనట్లేదు. ఆవిడ నేను అన్న మాటలకి అర్హురాలు. అంటే పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు కానీ తిరుపతి ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా స్థానికంగా వాళ్ళు పిలిచారు, నేను వీళ్ళు పిలిచాను, వచ్చింది. మా మధ్యన ఏమీ లేదు. ఎప్పుడైతే జబర్దస్త్లో చిన్న చితక ఆర్టిస్టులు వాళ్ళ బతుకులు ఎంత, వాళ్ళు ఎంత అండి సినిమా అవకాశాల కోసం, నేను అందుకని నీ బతుకు ఎంత, నువ్వెంత అన్న. మా బతుకులు చిన్నమైనప్పుడు నీ బతుకు ఏంది? నువ్వేమైనా ఆస్కార్ అవార్డు ఆర్టిస్ట్వా? నువ్వేమైనా ఒక 500 చిత్రాలు చేసావా? లేకపోతే ప్రపంచంలో ప్రతి ఒక్కరు నిన్ను ఆదర్శంగా తీసుకునే ఏమన్నా ఆర్టిస్ట్వే? కళామ తల్లి పెద్ద ముద్దు పెట్టవే?
ఓకే, ఆవిడ మాట్లాడిన వాటికి మీరు వాటికిను పొలిటికల్ నేను వచ్చినప్పటికీ చేసిన దుర్మార్గాలు, ఋషికండ్లో 500 కోట్లు పెట్టిన ప్యాలెస్ లో సంతకం పెట్టింది ఈవిడే. నగరీలో అన్నదమ్ములు కలిసి భయంకరమైన దౌర్జన్యాలు చేసి ఈ రోజు కబ్జాలు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించింది. అందుకే నెగిటివ్ అయిందంట. 100%. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు కిరాక్ కార్పి ఆవిడ అన్నారు అంటున్నాడు. మొన్న ఎందుకు ఆవిడ అటర్ ఫ్లాప్ అయింది? ఎందుకు గాలి భాను ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది? మేబీ ఇదే నేను చెప్పిన మాటలే కదా జనాలకు అర్థమైంది. వాళ్ళకి అదే ఉన్న మనసులో, కాబట్టి డిజాస్టర్ అయిపోయింది ఈరోజు. నేను ఒకటే అంటానమ్మా, ఇప్పుడు నేను ఒక పెళ్లికి పిలుస్తాను ఒక 1000 మందిని. ఆ 1000లో దొంగలు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, పిల్లలు కొట్టేవాళ్ళు ఉంటారు. నాకు అనవసరం. నా పెళ్లికి అర్హత ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళు అయి ఉండడమే. కానీ పొలిటికల్ కెరీర్కి అర్హత ఏంటి అంటే మనం ఒక పొజిషన్లో ఉండి ఇంకో పొజిషన్లో ఉంటే వాళ్ళు చేసే తప్పుల్ని జనాలకి తెలియజేయడమే నిజమైన పొలిటికల్ కెరీర్, పాలిటిక్స్. అది సమన్యాయం అనేది అంతే. పాటించాలి. నేను రోజు నువ్వు తిన్నావా, ఆర్పి నువ్వు తిన్నావా అంటే మాకు పొలిటికల్ అయితే జనాలకి న్యాయం చేయాలా, జనాలకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడటమే అసెంబ్లీ. అది అసెంబ్లీలో మనకు ఆ స్థానం లేనప్పుడు ప్రెస్ ముందు మాట్లాడాలా? నేను అదే మాట్లాడాను. నాకు అర్థమైంది మీ ఆవేదన. ఒక పదవిలో ఉండి ఆమె సమన్యాయం చేయకపోవడం, పైగా మళ్ళీ దూషించడం అనేది ఎక్కువైంది. ఆర్పి నీ క్లోజ్ కదా, నువ్వు నాకు క్లోజు, నేను జబర్దస్త్లో చేసి ఆవిడ డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చింది, డబ్బులు తీసుకొని నెస్కిట్ చేసే ఏడాలో ఆడుకొని రెమ్యూనరేషన్ వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోయింది. దానికి ఆవిడ తీసుకొచ్చి సాకేసినట్టు, లేదా ఆవిడ తీసుకొచ్చి నాకు అన్నం పెట్టేయనట్టు, మా ఇంట్లో నేను నిద్రపోతే లేపి తట్టి రా అని చెప్పేనట్టు తీసుకోకూడదు. అది వేరే. ఆ రేంజ్ వ్యక్తులు వేరే ఉంటారు. వాళ్ళని లైఫ్ ఇచ్చారు, వాళ్ళని అంటారు అంతే. ఎవరి డబ్బులు వాళ్ళ కోసం చేసిన షోలో ఒకనే నేను. ఆవిడ డబ్బులు ఆవిడ తీసుకెళ్ళి, నా డబ్బులు నేను తీసుకెళ్ళి, శ్యామరాజు డబ్బులు శ్యామరాజు సంపాదించుకున్నాడు, ఎవడాడు ఉన్నాడు, అంతవరకే ఇక్కడికి. ఆవిడ షోలు ఇప్పుడు ఆవిడ వచ్చేసి రేపు నగిరిలో నా ఇల్లు ఉంటే నా ఇల్లుని రోడ్డు మీద పడదోసేస్తే ఆ రోజు మేము షో చేశాం కదా గమని కూర్చోమంటారా? అలాంటివి ఎన్నో చేసింది ఆవిడ నగిరిలో. నేను నా ద్వారా ప్రశ్నించాను అంతే. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇంకొక లక్ష్య పెట్టా నేను దగ్గర, కొన్ని వేలు పెట్టుకున్నా ఆర్పి తగ్గడు. కొన్ని బూతులు తిట్టుకున్నా నేను ఇలానే ఉంటా, తిట్టుకుంటాను. ఏమన్నా కొత్త బూతులు తిట్టుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. నేను ఎప్పుడు బాధపడినా భయపడను. గత ప్రభుత్వంలో తప్పులు రిపీట్ చేయకుండా మీరు మంచి చేస్తారా? ఖచ్చితంగా చేస్తుందమ్మా. ఫస్ట్ మనం గమనించాల్సింది, జనాలు చెప్పాల్సింది ఏంటంటే నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 18 అంటున్నాడు. వాడు 18 అన్నాడు, 15 అంటున్నాడు, అక్కడ ఇష్టం వచ్చేది మాట్లాడతాడు. నేను ఒకటే చెప్తా, ఈరోజు ప్రభుత్వం కూటమి గెలిచి 2 నెలలు అయిందమ్మా. మొన్న 4వ తారీఖు 2 నెలలు అయింది. మహానుభావుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టున్నాడు. అంత ఊహించలే పాపం వాళ్ళు. ఏదో ఉంటుంది, ఎంతో కొంత పోగని చిమ్ముకొని నీట్గా కళ్ళెపు చల్లుకొని ముగ్గేసుకొని టీ పెట్టుకొని తాగదాం అనుకున్నారు. చూస్తే అక్కడ పాలు లేవు, సిలిండరు లేదు, స్టవ్ లేదు, ఇల్లే లేదు అక్కడ. ఇప్పుడు ఒక పక్క 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వాలా, అదొక టెన్షను. ఇప్పుడు మళ్ళీ రాజధాని ప్రోగ్రెస్ జరగాల, అదొక టెన్షను. సూపర్ 6 మిగతాయి కూడా ఉన్నాయి. టైం కొంచెం మనం ఇవ్వాలి. మనం మనుషులుగా పుట్టిన దానికి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైం ఇవ్వాలి వాళ్ళకి. 100% జరుగుతాయి అంతే. ఒకరోజు అటు ఇటు ఉంటుంది అంతే. సంవత్సరాలు అటు ఇటు ఉండవు, రోజులు అటు ఇటు ఉంటాయి. నెలలు కూడా అనకూడదు, తప్పు. రోజులు ఒక 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు అంతే ఉంటుంది అంతే. వాళ్ళు సక్రమంగా పెట్టుకొని బడ్జెట్ ని నిర్ణయించుకొని, ఇప్పుడు మనం బడ్జెట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. అట్లా చేసుకుంటూ వస్తున్నారు జనాలు కూడా. అది ప్రభుత్వమే మనకు డబ్బులు ఇస్తుందని తెలిసినా వాళ్ళు ప్రామిస్ చేస్తున్నా కొంచెం టైం ఇవ్వాలి, చాలా వరకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పదవి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదనేది నాకైతే తెలియదు. చాలా మంది నాతో అంటున్న మాట ఏంటంటే నీకేమి ఇస్తున్నారు, నువ్వేం తీసుకుంటున్నావు, ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఒరిజినల్గా నేను పార్టీ కోసం అయితే చాలా రిస్క్ చేశా. దానికోసం నేను ఇమ్మను కదమ్మా చెప్పేది, పార్టీ కోసం అయితే మీరెంత వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారైనా నాకు ఏదైనా ఉంది. నేను చేసింది నిజమే, కానీ వాళ్ళు నాకేం చేస్తారో నాకు తెలియదు. ఇస్తే మాత్రం బ్రహ్మాండంగా నాకు అర్హత ఉన్న పదవి ఇస్తే 1% కూడా అవినీతి చేయండి. దాంట్లో 100% ఎవరికి ఏం చేయాలో వాళ్ళకి చేసి నా శాలరీ మీద నేను బతుకుతాను 100%. వైసీపీ వాళ్ళకి 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నేను టైం ఇస్తాను. నేను ఉంటే ఆర్పి ఈ తప్పు ఇందులో చేశాడు అని చెప్తే చాలు, నేను అక్కడే చచ్చిపోతాను. ఇస్తే పదవిని ముందు తీసుకెళ్ళడం నేను తిట్టని, అది ఏదైనా నేను ఏం చేయగలను అని అధిష్టానం ఆలోచించి ఆర్పికి ఇది ఇవ్వాలి,
పార్టీ కోసం ఇది చేసే ఏమైనా లీక్ ఉందా? వస్తుంది అనే పదవి వస్తుందని లీక్? లీక్ ఏం లేదమ్మా, కానీ అనుకుంటుంటే విన్నాను అంతే. అంటే కొంతమంది బయట ఎలాంటి పదవి అది? అది నాకు తెలియదు అసలు 100%. కానీ పదవి ఇస్తారు జనాలు అనే విధానం ఏంటంటే 100% చెప్తారు. జనాలు ఏంటంటే అంత చేసావు కదా ఇస్తారా, ఏమి ఇస్తాను అనుకుంటున్నారు, డిస్కషన్ జరుగుతారు. డిస్కషన్ జరిగింది, ఈడు ఈనిందిరా నేను ఈనిందిరా వాళ్ళు అంటుంటారు. ఇంకా ఆ విధంగా నేను ఆ నెల రోజులు కావచ్చు 2 నెలలు కానీ నేను నిలబడ్డాను. చేసిన విధానం 100% నేనే కాదు చాలా మంది కష్టపడ్డారు పార్టీ కోసం. వాళ్ళలో నేను ఒకడిని. నేను చివరి 2 నెలల్లో వచ్చి సంచలనం అయింది. అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి, పార్టీని నమ్ముకొని కేసులు పెట్టించుకొని రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. సీనియారిటీ వాళ్ళు ఉన్నారు పాపం, అంటే త్యాగం చేసి సీట్ల కోసం త్యాగం చేసి కొన్ని వాళ్ళకి ఇవ్వాలి. అందులో నా స్థానం ఏంటి అనేది పార్టీ ఆలోచిస్తుంది, నేను కాదు. బిగ్ బాస్ ట్రెండ్ అవుతుంది. సో బిగ్ బాస్ ఏమన్నా అప్డేట్స్ చూద్దాం రా నాయన, ఎవరెవరు వెళ్తున్నారని అది ఓపెన్ చేస్తే మీ పేరు వస్తుంది. ఏంటి అసలు అన్నిటిలో ఉంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి? బిగ్ బాస్కి వెళ్తున్నారా? లేదు లేదండి, నాకు అడిగారు, నాకు చాలా సీజన్ నుంచి అడుగుతున్నారు. యూట్యూబ్లో కూడా ఏడ చూసినా నా ఫోటో అదే, నేను వెళ్ళట్లేదు. వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏమో లేదు, ఇప్పుడు వెళ్ళకూడదు అనుకుంటున్నాను అంతే. వెళ్తానేమో తెలీదు, ఇప్పట్లో వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. మరి ఈ రకంగా ఎనర్జీ మిస్ అవ్వకుండా ఇంత ఫైట్ చేసే మీరు బిగ్ బాస్కి వెళ్తే చపాతీ తక్కువైందని పిండి తూపోయినావు, పాలని కింద చేసినావు, సరిగా బట్టలు మడత పెట్టలేదు. అది నిజంగా ఒరిజినల్ గా మంచి షో అమ్మా. ఎందుకంటే ఒక 20 మందిని తీసుకెళ్లి ఒక ఇంట్లో పడేసి 15 వారాలు 20 వారాలు ఉంచేసి వాళ్ళ క్యారెక్టరు అంటే వాళ్ళు ఎలా బతకగలుగుతారు, ఆ కోపంలో కూడా ఆ ఉద్వేగంలో కూడా ఎలా ప్రవర్తిస్తారు, ఎలా టాస్క్ చిన్న చిన్న పాయింట్ కాదు అది, అది మంచి పాయింట్. కానీ ఇప్పట్లో వద్దు అని నేను అనుకుంటున్నాను అంతే. షో నేను తప్పనట్లే, షో హై రేటింగ్ ఉంది. వెళ్తే ఏం చేస్తారు మీరు? వంట చేస్తారా లేకపోతే టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారా? వంట చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. వాళ్ళ జోలికి బాబు లేదు, అరుపులు నాకెందుకు, ఆ తలకాయ వంట చేసినా కూడా సరిపోలేదని కొంతమంది, ఎక్కువైందని కొంతమంది గొడవ పడతారు. ప్లేట్ పగలడమే. నేనేం చేసేది ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ఇచ్చారబ్బా కేంద్రం, ఆ బియ్యము దాంతో రసం కూర కూడా ఉండాలి. లేదండి నేనేం చేసేది అంతే, తాళం వేసి లోపల నోరు మూసుకుని ఉండాల్సిందే. ఊరికెళ్ళి కెమెరా దగ్గర చేపల పులుసు వేసుకోవాల్సిందే అంతే, మనం అంత మించి ఏం చేయలేం. ఖచ్చితంగా మీరు అనుకోలేదు కాబట్టి మా ఇంట్లో తెలియదు, కానీ మీకు తగ్గ మీ అర్హతకు తగ్గ ఒక పదవి రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చాక ఇక్కడ రావాలి. అవును, ఓకేనా? ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి. 100% మీతోనే చేస్తాను నేను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్వీట్ ఇస్తా, ఓకే డన్. ఎందుకంటే ఆల్ ది బెస్ట్ చెప్తూ. థ్యాంక్ యూ. సో ఇదేంటి? తండ్రి గారు, నాన్నగారు, ఎన్ మీడియా. ఎస్, అది కూడా ఉంది, ఎన్ అంటే నాన్నగారి మీడియా. మీకు నాన్నగారి మీడియా బాగుంది కదా, ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఫోటో హైలైట్ ఫోటో ఇది, చాలా బాగుంటది. రాజస్వం కనబడుతుంది, చిరునవ్వు బాగుంది, టీ షర్ట్ కూడా బాగుంది. ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ వచ్చినందుకు నాకు మంచి స్వీట్ బాక్స్ ఇచ్చారు, నా స్వీట్ మెమరీస్ కూడా వాళ్ళు పంచుకున్నారు. సో చూసారు కదా, ఆర్పి గారు బోల్డ్ అనే విషయాలు తన రాజకీయ పరంగా ప్లస్ తన ఇండస్ట్రీ పరంగా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, ప్రతిదీ మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.